హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే శాఖ మంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. రైల్వేకి సంబంధించిన కొన్ని వినతి పత్రాలు అనేవి రైల్వే శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి సంబంధించిన రైల్వే శాఖ మంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు వివరించిన వివరాలు అనేవి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా కొన్ని రైళ్లకి పిఠాపురం రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడానికి కోరడం జరిగింది. దీనికి గల కారణం వచ్చేసి పిఠాపురంలోని శ్రీ పాద వల్లభ స్వామి వారి దేవాలయంకి భక్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇటు మహారాష్ట్ర నుండి ఈ స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కాబట్టి పిఠాపురంలో కొన్ని రైళ్లకి హాల్ట్ అనేది ఇస్తే భక్తులకి అలాగే పిఠాపురం ప్రజలకి చాలా వరకు కన్వీనియంట్ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కొన్ని రైళ్లకి హాల్ట్ అనేది అడగడం జరిగింది. ఈ రైలు వచ్చేసి నాందేడు విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి పిఠాపురం రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది అడగడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి సాయినగర్ షిరిడి మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా హాల్ట్ అనేది అడగడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి న్యూఢిల్లీకి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ కి కూడా హాల్ట్ అనేది అడగడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ఇక్కడ నాందేడు నుండి సమలాపూర్ జంక్షన్ కి ప్రయాణించే నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా పిఠాపురంలో స్టాప్ అనేది అడగడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా ఇక్కడ పిఠాపురంలో స్టాప్స్ అనేవి అడగడం జరిగింది. అలాగే ఇక్కడ తిరుపతికి ఒక ట్రైన్ అనేది ప్రారంభించండి అని కోరడం జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్ నుండి తిరుపతికి ఒక ట్రైన్ అనేది ఏర్పాటు చేయండి. లాతూర్ నుండి ప్రస్తుతం తిరుపతికి వెళ్ళాలంటే ఒక్క రెగ్యులర్ రైలు కూడా లేదు. అన్ని కూడా ప్రత్యేక రైళ్లు అలాగే వీక్లీ ఎక్స్ప్రెస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ లాతూర్ ప్రజలు తిరుపతికి ఒక ట్రైన్ అనేది ప్రారంభించండి అని కోరడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రతిపాదనని రైల్వే శాఖ మంత్రి గారికి వివరించడం జరిగింది. లాతూర్ నుండి తిరుపతికి రైలు అనేది ప్రారంభిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తుంది. కాబట్టి ఇటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ట్రైన్ అనేది చాలా కన్వీనియంట్ గా ఉండబోతుంది. అలాగే మరొక ప్రతిపాదన వచ్చేసి పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట, ఉప్పాడ రోడ్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మించాలని కోరడం జరిగింది. సామర్లకోట ప్రాంతంలో ఇక్కడ రైళ్ల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మిస్తే ప్రయాణికులకి చాలా వరకు ఇబ్బందులు అనేవి తప్పుతాయని పవన్ కళ్యాణ్ గారు రైల్వే శాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. దీనికి రైల్వేస్ నుంచి కూడా సానుకూలంగా స్పందన అనేది వచ్చిందని తెలుస్తుంది. ఇటు తిరుపతికి అలాగే ఈ రైళ్లకి స్టాపు అలాగే ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రయాణికులకి అలాగే సామాన్యులకి చాలా వరకు కన్వీనియంట్ గా ఉండనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. నైస్ డే.